నిన్నటి సంది కడుపు నొస్తుంది అని అంటుంది మా చెల్లె. ఏమైందే అని అడిగితే పొద్దుగాల దావత్కు పోయి వచ్చిన తింటుంటే ఒకడు ఊకిన నే చూసిండు దిష్టి తగిలినట్టున్నది అని చెప్పుకొచ్చింది. ఈ పిల్ల సల్లగుండా మిక్సీ జార్ల లోడ్ ఎక్కువైనట్టు దావత్ల తిన్న తిండికి నీ పొట్టల లోడ్ ఎక్కువైనట్టున్నది, అంతేగాని దిష్టి లేదు ఏం లేదు అని గరం అయ్యేటాళ్లకు సప్పుడుగా తిన్నది అరగనీకే ఒక గోలేసుకున్నది అన్నట్టు దిష్టి అంటే యాదకొచ్చింది. గీ ముచ్చట చూడు రోసారి. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మున్నెలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఆగో గట్లయిందట. ఎప్పటికీ కొబ్బరి చెట్లతోని కలకలలాడుతుంటది, మస్తు అందంగా ఉంటది అని తెలంగాణ లీడర్లు తాపకోసారి అంటుంటారు. వాళ్ళ దిష్టే తగులుంటది కావచ్చు అన్నట్టు మాట్లాడిండు ఏపీ డిప్యూటీ సీఎం. కోనసీమ దిక్కు ఉప్పు నీళ్ల కాల్వ చేయబట్టి 2000 ఎకరాలల్లా 2 లక్షల కొబ్బరి చెట్లు నాశనమైనాయి. ఆ కొబ్బరి రైతులను అరుచుకోనీకే అటు దిక్కుపోయిన సారు గిట్ల దిష్టి తగిలిందన్నట్టు చెప్పుకొచ్చిండు. అయితే ఎవల దిష్టి తగిలిందో ఏమో అని మాట్లాడినా ఎవళ్ళు పెద్దగా పట్టించుకోకపోయేది. కానీ తెలంగాణ లీడర్ల పేరు తీసేటాలకు కిరికిరి చాలైంది. ఎవడన్నా వచ్చిండు హైదరాబాద్ నుంచి గారికి తగిలితే వాళ్ళ దృష్టి తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుగు కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనబడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం ఆయన దిష్టి బొమ్మ ఎవడొద్దాడు మనం ఆత్మా. మాజీ మంత్రి గట్టినే అరుచుకుండు. తెలంగాణకెంచి కోనసీమ పోయేటోళ్ళు అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఉంటారేమో గాని ఏపీకెంచి హైదరాబాద్ కు వచ్చేటోళ్ళు 1000 మంది ఉంటారు. అందులో ఏపీ లీడర్లు కూడా మస్తు మందే ఉంటారు. మరిగా అసొంటప్పుడు హైదరాబాద్ కు ఏపీ లీడర్ల దిష్టి తగిలింది అని తెలంగాణ వాళ్ళు ఏమన్నా అంటుర్రా? అంటలేరు కదా. గట్లెట్లా మాట్లాడతారు అని కావాలంటే ఓ దిష్టి బొమ్మ కట్టుకోర్రి అన్నట్టు కూడా చెప్పిండు జగదీష్ రెడ్డి సారు. పవన్ సార్ మాటలల్లో మాట గట్ల అనేటాళ్లకు ఇప్పుడు అది ఎన్నో తీర్ల తిరుగుతుంది. మీదికెంచి దాని మీద తెలంగాణ లీడర్లు కూడా మాట్లాడుతుండేటాళ్లకు సోషల్ మీడియాలో కూడా నిప్పు రాజుకుంటుంది. లీడర్లు మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి అనేది గిందికే కావచ్చు అని అనుకుంటుర్రు చాలా మంది.